హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చేద్దాం. బిఫోర్ దట్ ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? సో మీరు చూస్తే లాస్ట్ 2 days మార్కెట్ వాస్ సైడ్ వేస్. ఓకే, సైడ్ వేస్ నుంచి ఎప్పుడైతే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుందో అప్పుడు మనకి బ్రేక్అవుట్ అయ్యి మంచి ట్రెండింగ్ మూవ్స్ వచ్చే రోజు ఉంటుంది ఆఫ్టర్వర్డ్స్. సో అందుకని ఎప్పుడైనా ట్రెండింగ్ సైడ్ వేస్ ఉన్నప్పుడు జస్ట్ మీరు ట్రేడ్ చేయకుండా జస్ట్ వెయిట్ చేయాలంతే. 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఆ బ్రేక్అవుట్ వచ్చిందనుకో, బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మంచి ట్రెండింగ్ మూవ్స్ వస్తాయి. సో చూస్తే మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ హై బ్రేక్ అవ్వగానే మనం ట్రేడ్ తీసుకుంటే అంటే 23,270, 280 పైన క్లోజింగ్ ఇస్తే హాయిగా 300, 350, 400 దాకా టార్గెట్స్. 400 తర్వాత ఐ టోల్డ్ అరౌండ్ 450 అనుకుంటా, 450 టార్గెట్ చెప్పుంటాను. దాని తర్వాత 500 చెప్పుంటాను. బట్ 450 430 దాకా వెళ్ళి దెన్ ఇట్ రివర్స్ ఫ్రమ్ దేర్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఇనిషియల్ క్యాండిల్ పెద్ద క్యాండిల్ వచ్చింది, రీటెస్ట్, దెన్ వెన్. చూడండి, ఇటువంటిప్పుడు ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఇది మిస్ అయ్యారనుకోండి, జస్ట్ సింపుల్ దీనికి ఫిబొనాచి పెట్టుకోండి. 15 మినిట్స్ క్యాండిల్కి ఫిబొనాచి పెట్టుకోండి హైటులో. ఓకే, వచ్చి ఇది గోల్డెన్ జోన్కి వచ్చి మళ్ళీ ఈ గోల్డెన్ జోన్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ కాగానే యూ కెన్ టేక్ ఎ ట్రేడ్ టిల్ దిస్ పార్ట్ 1.27 టు 1.6 అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అలా కాదు అనుకున్నారు అనుకోండి, నిన్న మనం పెట్టుకున్నాం, నిన్నటి జోన్ పెట్టుకుంటే నిన్నటి జోన్ నిన్నటి జోన్ ఈజ్ లైక్ దిస్ వన్, రైట్? ఇక్కడికి ఉండే. సో ఇక్కడి నుంచే చూడండి, మనం ఏమనుకున్నాం, ఇది రీటెస్ట్ అయింది, రీటెస్ట్ వచ్చి ఇక్కడి నుంచి వెళ్తుంది. సో మన రీటెస్ట్ జోన్ నుంచే పైకి వెళ్ళింది, చూసారా? సో ఇలా మీరు డిఫరెంట్ టైప్స్లో మీరు ఫిబొనాచి యూజ్ చేసుకొని యూ కెన్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, అప్ సైడ్ మూమెంట్ వచ్చింది, రైట్? వచ్చాక ఈ 0.4 కిందకి వెళ్ళంగానే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. 0.4 దగ్గర అంటే 300 బిలో పోగానే మనం ట్రేడ్ తీసుకొని ఉంటే మనకి ఆల్మోస్ట్ 23,300 బిలో అంటే అక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళాం, 23,200, 100 పాయింట్స్ వచ్చింది హాయిగా. సో 100 పాయింట్స్లో మనం 50-60 పాయింట్స్ పట్టుకున్నా ఇట్స్ గుడ్ ఫర్ అస్, గుడ్ ట్రేడ్ ఫర్ అస్. సో రెండు సైడ్లు ట్రేడ్ ఉండే, కాకపోతే అప్ సైడ్ ఈ ఫస్ట్ ఇచ్చినాక తర్వాత ఈ రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఇది ఏం చూడు ఇక్కడ వచ్చింది బాగా ప్రీమియమ్స్, ఇక్కడ ప్రీమియమ్స్ లేకుండే. దాని తర్వాత చూడండి మళ్ళీ సైడ్ వేస్, మళ్ళీ ఈ జోన్ బ్రేక్ అయినాక మీకు మంచిగా డౌన్ ట్రెండ్ వచ్చింది. సో దిస్ వాస్ 2 days. సో రేపు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు చూడండి. మీరు ఇంకా చూస్తే మనం ఎన్నిసార్లు పైకి వెళ్దామని చూసినా మార్కెట్ ఇస్ సెల్లర్స్ ఆర్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే మనం చూడండి, చూస్తే మీరు ఇదిగో చూడండి 24,000 నుంచి డైరెక్ట్గా దే బ్రాట్ అస్ టు 23,500. ఓకే, 23,500 తర్వాత మళ్ళీ 23,500, 23,200, 23,200 దాకా తీసుకెళ్ళిపోయారు, 23,77 దాకా తీసుకెళ్లారు. మళ్ళీ వి ట్రై టు గో అప్ 22 23,400 దాకా వెళ్ళాం. మళ్ళీ చూడండి వీఆర్ ఎట్ 23,190 అగన్. సో అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఏదైనా ఎక్కడైనా బయ్యర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉండి మార్కెట్ని పైకి తీసుకెళ్దామని చూస్తే చాలు, డిఫరెంట్ లెవెల్స్లో కూర్చొని ఉన్నాడు. 300, 400, 500 దగ్గర అయితే ఇప్పుడైతే నేను చూసింది అయితే 23,300, 400, 500 దగ్గర మంచి సెల్లర్స్ ఉన్నారు. మనం ఎన్నిసార్లు ఆ జోన్కి తీసుకెళ్ళినా అక్కడి నుంచి పడేయడానికే రెడీగా ఉన్నారు. సో మనకి ఒక స్ట్రాంగ్ ఒక 2-3 డేస్ అన్నా మనకి స్ట్రాంగ్ బయ్యింగ్ వచ్చి మార్కెట్ కొంచెం 23,500, 600 పైన క్లోజింగ్ ఇస్తేనే దెన్ వీ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఎన్నిసార్లు పైకి వెళ్ళా కింద పడటం ఛాన్స్ చాలా జరుగుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ ట్రేడ్స్. సో రేపు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? సో ఇప్పుడు చూస్తే మనకి ఇది సెల్లింగ్ జోన్ అయిపోయింది. ఇప్పుడు 23,400, 400 ఏంది ఆల్మోస్ట్ 1 అవర్ పెట్టుకుంటే మీకు ఇక్కడికి వచ్చేసారు ఇప్పుడు సెల్లర్స్. సో దిస్ ఈజ్ యువర్ సెల్లింగ్ జోన్ నౌ. సో ఇదెంత, 23,300, 300
దగ్గర మనకి సెల్లర్స్ వచ్చేసారు. ఓకే. 300-350 సెల్లర్స్ ఉన్నారిప్పుడు. సెల్లింగ్ జోన్. బయింగ్ జోన్ చూడండి 170 నుంచి 200 దాకా బయింగ్ జోన్ ఉంది. రైట్. ఈ జోన్‌లో ఉన్నంత సేపు మీరు ట్రేడ్ చేయకపోవడం బెస్ట్. ఆర్ ఎల్స్ ఇప్పుడు దీని పైన ఒక క్యాండిల్ క్లోజ్ అయిందనుకోండి, ఇక్కడి దాకా టార్గెట్ చూసుకోండి. సింపుల్ 20 23,300 దాకా అంతే. లేదా మార్కెట్ ఇక్కడికి వెళ్ళనివ్వండి. ఇక్కడి నుంచి ఒక రెడ్ క్యాండిల్ ఫాలో అయితే మళ్ళీ డౌన్ సైడ్ ఇక్కడికి చూడండి. చూడండి మీకు ఇది ఈ జోన్‌లో ఉంటే. ఓకే. యాక్చువల్ ట్రేడ్స్ కావాలంటే మీరు ఇఫ్ యూ క్లోజ్ బిలో 23,170 170 బిలో వెళ్తే 23,100 23,70 23,70 ఈ టార్గెట్స్ ఉన్నాయి. ఇంకొంచెం కిందకెళ్తే మీకు 22,990 990 980 టార్గెట్ కూడా ఉంది డౌన్ సైడ్. ఓకే. అప్ సైడ్ అయితే సింపుల్‌గా మరి 22,350 పైన క్లోజింగ్ ఇస్తే 23,400 430 430 తర్వాత 500 టార్గెట్ చూసుకోవచ్చు. కానీ పైకెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. ఎందుకంటే 400 చూడండి ముందేమో 500 దగ్గర ఉండే ఇక్కడ 500-540 తర్వాత చూడండి 470-500కి వచ్చేసారు. తర్వాత మెల్లిగా 400కి వచ్చారు. ఇప్పుడు చూడండి 300 దగ్గర ఉన్నారు. సో 300 బిలో వెళ్తేనే మనకి పైకెళ్తేనే 350 పైకెళ్తేనే మనకి అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ ఎల్స్ ఎన్నిసార్లు పైకెళ్ళినా మళ్ళీ సెల్ ఆన్ రైజ్ అంటారు చూడండి. పైకెళ్ళినప్పుడల్లా సెల్ చేసుకోండి అంతే. మీకు రెడ్ క్యాండిల్ వచ్చిందా గివ్ ఫర్ సెల్ ఆన్ రైజ్ చేసుకొని యూ కెన్ డూ దాట్. ఓకే. ఇంకోసారి ఆప్షన్ చైన్ ఒకసారి చూసుకుందాం. వేర్ ఆర్ ది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడున్నాయో చూసుకుందాం ఒకసారి. చూడండి 23,400 ఈజ్ అగైన్ ఏ గుడ్ సెల్లింగ్ జోన్. దీనికన్నా నెక్స్ట్ చూస్తే ఇప్పుడు 23,300 నేను చెప్పాను కదా మీకు 23,400 ఉండే ముందు 23,500 ఉండే 500 నుంచి 400 400 నుంచి 300కి వచ్చారు. రైట్. అయితే మీకు ఇప్పుడు ఇది కూడా చూసుకోండి ఒక్క నిమిషం. ఇక్కడ చూసుకోండి ప్రీమియం చూడండి 188 ఉంది మార్కెట్ పైకి వెళ్తే. అంటే 22,250కి వెళ్ళినా కూడా మీకు ప్రీమియం రాదు. 22,300 23,300కి వెళ్తేనే ఈ ప్రీమియం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి. సో 23,300 పైన వెళ్తేనే మీరు 23,200 కాల్ తీసుకుంటే ఇట్ విల్ మేక్ సెన్స్. ఓకే. సేమ్ ఇప్పుడు పుట్టు చూడండి. పుట్టు తీసుకున్నారు మీరు. మార్కెట్ ఇక్కడ నుంచి స్లోగా కిందకి వెళ్తుంది 23,200 దగ్గరికి వెళ్ళింది. మీరు 23,250 పుట్టు తీసుకున్నారు 182 రూపీస్. ఇక్కడ చూడండి 188 ఉంది. సో మీకు ఇవ్వడానికి ఇక్కడ ఉంది ఇంకా 6 రూపీస్ ఎక్సెస్ ఉంది. ఆ 6 రూపీస్ యాడ్ అవుతుంది. తర్వాత చూస్తే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఆల్మోస్ట్ 15 + 12 27 రూపీస్. ఆ 27 రూపీస్ దీనికి యాడ్ అవుతాయి అనమాట. సో డౌన్ సైడ్ ట్రేడ్స్లో మీకు మంచి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అప్ సైడ్ ట్రేడ్లో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓన్లీ 23,350 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. అక్కడ కూడా మీరు 23,400 వరకే టార్గెట్. 400 దాటితే 450 దాకా. ఎందుకంటే అక్కడ మళ్ళీ సెల్లర్స్ మళ్ళీ యాక్టివేట్ అయిపోతారు. దే విల్ నాట్ లెట్ ది మార్కెట్ గో. ఓకే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. ఓకే అండి. బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.